Everyone. Today we are going to discuss Unit 3 Android Basics linking activities using intents. What is intent? Android application components can connect to other Android applications. This connection is based on task description represented by an intent object. Intents are synchronous message which allows application components to request functionality from other Android components. Intents allow you to interact with components from the same applications as well as with components contributed by other applications. Intents are objects of the Android Connect intent type. Your code can be sent them to the Android system defining the components targeting you are targeting. For example, via the start activity method, you can define that the intent should be used to start an activity. An intent can contain data via a bundle. This data can be used by the receiving component. Okay, if the intents are objects of the Android. Number of objects, number of objects create చేస్తున్నాం intents అనేదాన్ని object లుగా treat చేస్తుంది content intent type. Your code can be sent them to the Android system defining the components you are targeting. ఎక్కడైతే మనం ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కనెక్టివిటీ చేయాలి, ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక దాని తర్వాత ఇంకొకటి ఏ ఆబ్జెక్ట్ అన్నావాలి, ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ అన్నావాలి, సెకండ్ ఆబ్జెక్ట్ కావాలి, ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ కావాలని చెప్పే ప్రాసెస్ చెప్పడానికి ఇక్కడ లింకింగ్ అనే కంటెంట్ తీసుకుంటానికి ఇదే పాయింట్ కుదురుతాం. డిఫైనింగ్ ది కాంపోనెంట్స్ యు ఆర్ టార్గెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ది స్టార్ట్ యాక్టివిటీ మెథడ్ యూ క్యాన్ డిఫైన్ దట్ ది ఇంటెంట్ షుడ్ బి యూజ్డ్ టు స్టార్ట్ అండ్ యాక్టివిటీ. ఇంటెంట్ కెన్ కంటైన్ డేటా వయా ఏ బండిల్. అంటే ఇంటెంట్ ఉంటుంది మనకి డేటా దానికి సంబంధించిన మెథడ్కి సంబంధించిన డేటా కానీ లేదా గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ మంత్లీ బండిల్ కానీ డిఫైన్ చేసుకుంటుంది. దిస్ డేటా కెన్ బి యూజ్డ్ బై ది యూజింగ్ రిసీవింగ్ కాంపోనెంట్. ఓకే, నెక్స్ట్ లింకింగ్ యాక్టివిటీ యూజింగ్ ఇంటెంట్. ఇప్పుడు జరుగుతుంది ఇంటెంట్ అంటే ఏం జరుగుతుంది చెప్పాను. ఇప్పుడు ఒక ఇంటెంట్ అనే ఇంటెంట్లో ఉంది డేటా కానీ లేదా బండిల్ ఆఫ్ డేటా కానీ ఉంటుంది. ఇది పాయింట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక లింకింగ్ అంటే కనెక్టివిటీ చేయడానికి, అంటే ఒక ఇంటెంట్ని ఇంకో దానికి ఎలా లింకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం అని చూపించడానికి చెబుతున్నాను. లింకింగ్ యాక్టివిటీ యూజింగ్ ఇంటెంట్. An Android application can contain 0 or more activities. అసలు ఉండొచ్చు యాక్టివిటీస్ ఏమైనా ప్రోగ్రామ్లో అన్నీ మెథడ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే 0 ఉండొచ్చు లేదా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అయినా ఉండొచ్చు. When your application has more than one activity, you may need to navigate from one activity to another. In Android, you navigate between activities through what is known as an intent. Today, I will talk about how to navigate from your current activity to another one. We will create new Android project. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలని మొత్తం డిస్కస్ చేస్తున్నాను. దెన్ వీ విల్ యాడ్ న్యూ యాక్టివిటీ బై రైట్ క్లిక్ ఆన్ ది ప్యాకేజ్ నేమ్ అండర్ ఎస్ఎల్సి ఫోల్డర్. మనం ఇక్కడ ఎలా చేస్తున్నాం, ఆండ్రాయిడ్ స్టూడియోకి వెళ్తాం, ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి, న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాం. ఆ ప్రాజెక్ట్లోకి వచ్చేటికి ఏమంటే మనకి ఇక్కడ ఎస్ఎల్సి ఫోల్డర్ అని ఉంటుంది. దాంట్లో దీస్ టూల్స్ న్యూ అదర్ ఆండ్రాయిడ్ యాక్టివిటీ and give it a name. మన ఇష్టం వచ్చిన నేమ్ డిఫైన్ చేసుకుని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను యాక్టివిటీ 2 and press finish button. Okay, after that we should add activity to our Android manifest.xml file. ఇది ఎక్కడ క్రియేట్ మనం దాన్ని చేసిన తర్వాత ఈ XML ఫైల్లో కూడా మనం దాని యాక్టివిటీ ఫైల్ని యాడ్ చేసుకోవాలి. we will add these lines. చూడండి ఒకసారి యాక్టివిటీలో లాస్ట్ క్లాస్లో కూడా చూపించిన యాక్టివిటీస్ ఎలా క్రియేట్ చేయమని చెప్పాను. యాక్టివిటీ లైఫ్ సైకిల్లో ప్రోగ్రామ్ చిన్న చూపించాను. ఇక్కడ అదే యాక్టివిటీలో ఆండ్రాయిడ్ నేమ్, లేబుల్, ఫిల్టర్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇప్పుడు యాక్టివిటీని యాడ్ చేసుకుంటే అలాగా చూపిస్తున్నాను. యాక్టివిటీ ఆండ్రాయిడ్, ఏ నేమ్ ఆఫ్ ది యాక్టివిటీని యాడ్ చేస్తున్నాను, నేమ్ ఈక్వల్ టు యాక్టివిటీ 2. లేబుల్, దానికి ఏం లేబుల్ ఇస్తున్నాను, @string టైటిల్ యాక్టివిటీ 2. ఇంటెంట్ ఫిల్టర్ క్రియేట్ చేయాలిగా, యాక్షన్ అండ్ ఏముంది టైప్ ఆఫ్ యాక్షన్ యూజ్ చేస్తున్నాను, ఆండ్రాయిడ్ నేమ్, ఆండ్రాయిడ్ డాట్ ఇంటెంట్ డాట్ యాక్షన్ మెయిన్గా నేను ఫస్ట్ మెథడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్ యాక్షన్గా చూపిస్తున్నాను. కేటగిరీ, ఏ టైప్ ఆఫ్ కేటగిరీ చూపిస్తున్నాను, కేటగిరీ ఆండ్రాయిడ్ నేమ్, ఆండ్రాయిడ్ ఇంటెంట్ కేటగిరీ డిఫాల్ట్గా చూపించడానికి. ఇక్కడ యాక్షన్ క్లోజ్ చేస్తాను చూడండి,
ఇంటెంట్ ఫిల్టర్ క్లోజ్ చేశాను, యాక్టివిటీని క్లోజ్ చేశాను. ఓకేనా. అండ్ as we said before, @string used to add our program strings in one file called strings.xml file. నేను ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను, string.xml ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో we will simply go to string.xml file and add this line. ఇప్పుడు దీన్ని స్ట్రింగ్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు టైటిల్ అండర్స్కోర్ యాక్టివిటీ అండర్స్కోర్ activity2 ట్యాగ్ ఇంతతో క్లోజ్ చేసి activity2 అని నేమ్ డిఫైన్ చేస్తున్నాను. స్ట్రింగ్ ఫైల్ కింద activity2 అని క్రియేట్ చేశాను. నెక్స్ట్ activity2 ఈజ్ ది టైటిల్ ఆఫ్ ది అవర్ న్యూ యాక్టివిటీ ఆర్ యూ క్యాన్ నేమ్ ఇట్ యాజ్ యూ లైక్. ఓకే, దెన్ వి గో టు అవర్ res యూసర్ ఫైల్స్ తీసుకెళ్తాం. లేఅవుట్, రైట్ క్లిక్, న్యూ అదర్ ఆండ్రాయిడ్ XML ఫైల్. I will name ఇస్తున్నాను. ఇక్కడ యాక్టివిటీ క్రియేట్ చేసిన నేమ్ అయితే activity2.xml ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దెన్ యాడ్ టు దిస్ కోడ్ టు ఇట్. ఎలా యాడ్ చేయాలి చూపిస్తాను చూడండి. ఎక్కడ ఓపెన్ చేయాలి, లీనియర్ లేఅవుట్ XML నేమ్ స్పేస్ XML ఫైల్ క్రియేట్ చేయాలిగా. XML నేమ్ స్పేస్ అండ్ రైట్ వివరాల అడ్రస్ ఇవ్వాలి ఎక్కడ ఉందనేది http://schemas.android.com.apk/res ఆండ్రాయిడ్ ఉంది. XML నేమ్ స్పేస్ ఇంకో నేమ్ స్పేస్ ఏమి ఇస్తాను ఇక్కడ, ఒక నేమ్ స్పేస్ ఆండ్రాయిడ్, ఇంకో నేమ్ స్పేస్ టూల్స్. దాన్ని కూడా సేమ్ టూల్స్ గాను ఆండ్రాయిడ్గా డిఫైన్ చేస్తున్నాను. http://schema.android.com/. లేఅవుట్ విత్ ఎంత ఫిల్ ది ప్యారెంట్, మన స్క్రీన్ ప్రీవియస్గా ఎంత ప్యారెంట్ స్క్రీన్ ఎంత ఉందో అంత మొత్తం ఫిల్ చేయమని. అలాగే ఆండ్రాయిడ్ లేఅవుట్ హైట్ ఫుల్ ప్యారెంట్. ఓకే, దాని సైజ్ విత్ హైట్ ఎంత ఉండాలి, లేఅవుట్ విత్ హైట్ నేను డిఫైన్ చేస్తున్నాను ఇందులో. ఓకే, దీంట్లో ఇంటెంట్ లేఅవుట్ పేజ్ మనం తీసుకున్న లేఅవుట్ ఎంత ఉండాలని చూపించడానికి ఫుల్ స్క్రీన్ ప్యారెంట్ మోడ్ ఎంత ఉందో చూపిస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ వ్యూ, దాంట్లో ఎంటర్ చేసే టెక్స్ట్ ఎలా ఉండాలి, ఎంత విత్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. దాన్ని టెక్స్ట్ వ్యూ ట్యాగ్ తీసుకొని ఆండ్రాయిడ్ కాలమ్ లేఅవుట్ విత్ ఫిల్ ప్యారెంట్, ఆండ్రాయిడ్ లేఅవుట్ హైట్, ర్యాప్ కంటెంట్, ర్యాపింగ్ అంటే చూసుకోవాలి. విత్ ఇన్ ది స్క్రీన్ డిఫైన్ చేసుకోవడానికి ర్యాప్ అని యూజ్ చేసుకుంటున్నాం. ఆండ్రాయిడ్ టెక్స్ట్ అది స్ట్రింగ్ టెక్స్ట్ యాక్టివిటీ. ఆల్రెడీ మనం స్ట్రింగ్ డిఫైన్ చేశాం కదా, ఆ స్ట్రింగ్ డిఫైన్ ఇక్కడ ఇందులో చూపిస్తుంది. దాన్ని లీనియర్ లేఅవుట్ కింద క్లోజ్ చేయాలి. దాంతో ఎక్కడ ఉంది, టెక్స్ట్ వ్యూ అయిపోయింది. ఇది ఎక్కడ క్లోజ్ చేసాను, లీనియర్ లేఅవుట్ దాంట్లో క్లోజ్ చేయాలి. నెక్స్ట్ రిటర్న్ బ్యాక్ అగైన్ టు string.xml ఫైల్ టు యాడ్ టెక్స్ట్ యాక్టివిటీ బై యాడింగ్ దిస్ లైన్. ఇలా చూపించిన ఉంది కదా యాక్టివిటీ2ని, సేమ్ ఆ లైన్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కింద మనం యాడ్ చేసాం. We go to our first activity XML main.xml file and create a button by adding this code button. The button create చేస్తున్నాను, ఆ బటన్ ట్యాగ్ చూస్తున్నాను. XML ప్రోగ్రామ్ బటన్ ట్యాగ్ తీసుకున్నాను. ఆండ్రాయిడ్ ఐడి @ID dt బటన్ గో అనే బటన్ క్రియేట్ చేస్తున్నాను. బటన్ నేమ్ ఇచ్చాను BT and బటన్ గో. ఆండ్రాయిడ్ లేఅవుట్ విత్ ఫిల్ ప్యారెంట్, లేఅవుట్ హైట్, ర్యాప్ కంటెంట్, అండ్ టెక్స్ట్ స్ట్రింగ్ గో. మనకి అదే చూపిస్తున్నాము, అదే స్ట్రింగ్ ఫైల్ అది చూపించాం, అది ఇస్తాను. అండ్ యాజ్ వీ డూ బిఫోర్, గో టు string.xml ఫైల్ అండ్ యాడ్ ఎ టెక్స్ట్ ఫర్ బాటమ్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ దెన్ go to our main activity.java class to link your button in XML with your button in .java class, and after that when button press we write the code that enable us to navigate to another activity. Okay, చూడండి ఒకసారి ప్రోగ్రామ్. పబ్లిక్ క్లాస్ మెయిన్ యాక్టివిటీ ఎక్స్టెండ్స్ టు యాక్టివిటీ చెక్ చూపించాను కదా. ఇక నేను బటన్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, బటన్ ఏమి ఇస్తున్నాను, నెక్స్ట్ బటన్ నెక్స్ట్ ఓవర్ రైడ్ మీద తీసుకుంటున్నాను. కానీ పబ్లిక్ వాయిడ్ ఆన్ క్రియేట్ యాక్టివిటీ లైఫ్ సైకిల్లో మనం ముందు ఫస్ట్ పాయింట్ ఏంటి, క్రియేషన్ చేసుకోవాలని చెప్పాం కదా. అదే పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నాం, పబ్లిక్ వాయిడ్ ఆన్ క్రియేట్. బండిల్ కదా మొదలు స్టేట్మెంట్స్ అన్ని చేసుకోవాలి కదా, అన్ని చేసుకోవడానికి ఏం చేస్తాను, ఆన్ క్రియేట్ బండిల్ సేవ్డ్ ఇన్స్టెన్స్ ఓపెన్ బ్రేసెస్, ఇది సూపర్ డాట్ అనేది రావాలి, సూపర్ డాట్ ఆన్ క్రియేట్ సేవ్డ్ ఇన్స్టెన్స్ సెమికోలన్. ఓకే, నెక్స్ట్ set content view, set content view కింద ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను, r.layout.activity name semicolon different. Next equal to button find view by id r.id.button go. Okay, next dot set on click
ఆన్ క్లిక్ లిజనర్ న్యూ అనేది మెమరీ అసైన్ చేయడానికి కదా న్యూ వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్ ఇట్లా అనేది ఫంక్షన్ యూజ్ చేస్తున్నాడు ఏమని ఆన్ క్లిక్ లిజనర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఓపెన్ బేసిస్ పబ్లిక్ వాయిడ్ ఆన్ క్లిక్ ఎప్పుడైతే నువ్వు నెక్స్ట్ బటన్ క్లిక్ చేసామో ఆన్ క్లిక్ మెథడ్ పబ్లిక్ వాయిడ్ ఆన్ క్లిక్ దానికి ఆబ్జెక్ట్ ఏమైనా ఆన్ క్లిక్ మెథడ్ నేమ్ వ్యూ దానికి ఆబ్జెక్ట్ నేమ్ ఏంటిది వ్యూ అనేది క్లాస్ వ్యూ వి ఓపెన్ బేస్ ఏం చేస్తున్నాడు దీంట్లో చేస్తుంది టు డూ ఆటో జనరేటెడ్ మెథడ్ స్టెప్ బటన్ క్రియేట్ చేస్తున్నాడు దాన్ని ఎలా చేస్తున్నాడు చూడండి ఇంటెంట్ సెకండ్ స్క్రీన్ ఈక్వల్ టు న్యూ దానికి ఇంటెంట్ దానికి సెకండ్ స్క్రీన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాడు దానికి మళ్ళీ మెమరీ న్యూ ఇంటెంట్ గెట్ అప్లికేషన్ కంటెంట్ కామా కంటెంట్ మెథడ్ కామా యాక్టివిటీ డాట్ క్లాస్ సెకండ్ స్క్రీన్లో ఇంటెంట్ స్క్రీన్లో ఏది కావాలి యాక్టివిటీ టూ డాట్ క్లాస్ ఫైల్ అనేది నాకు కావాలి ఫస్ట్ స్క్రీన్ నుంచి నేను నెక్స్ట్ ఎప్పుడైతే కొట్టానో అదే స్క్రీన్లో బ్యాక్గ్రౌండ్ అంతే ఉండి అదే స్క్రీన్ నాకు ఏం కావాలి యాక్టివిటీ టూ డాట్ క్లాస్ ఫైల్ యొక్క అవుట్పుట్ నాకు అక్కడ రావాలి దాంట్లో డిఫైన్ స్ట్రింగ్ అని డిఫైన్ చేసాక అది నాకు అవుట్పుట్ రావాలి స్టార్ట్ యాక్టివిటీ సెకండ్ స్క్రీన్ ఇది ఎక్కడ రావాలి మొత్తం కూడా సెకండ్ స్క్రీన్ కింద రావాలి ఫస్ట్ ఎలా రన్ చేసిన చూడండి రన్ యువర్ కోడ్ అండ్ ఎలా ఎంజాయ్ చేసిన తర్వాత ఏమవుతుంది దిస్ ఈజ్ ది ఫస్ట్ స్క్రీన్ ఎలా కనబడుతుంది యాక్టివిటీ 1 గో టు యాక్టివిటీ 2 ఓకే దీన్ని మనం వాళ్ళ క్లిక్ చేయగానే ఏమవుతుంది మనకు గో టు యాక్టివిటీ 2 క్లిక్ చేయగానే యాక్టివిటీ దిస్ ఈజ్ యాక్టివిటీ 2 అనేది ఓపెన్ అవుతుంది ఆన్ ద స్క్రీన్ మీద ఓకే ఇది నెంబర్ ఆఫ్ లింక్స్ లింకింగ్ యాక్టివిటీస్ క్రియేట్ చేయడానికి ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీకి ఎలా లింక్ చేసి ఒకదాని నుంచి మా నెక్స్ట్ స్క్రీన్లోకి ఎలా వెళ్ళాలని చూపించడానికి ఈ లింకింగ్ యాక్టివిటీ యూజ్ ఇంటెంట్స్ ఓకే నెక్స్ట్ వన్ డిఫరెంట్ వేస్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ ఇంటెంట్ అండ్ ఆబ్జెక్ట్ ఇంకా ఇది ఒక వే చూపించడానికి ఇంకా ఎన్ని రకాలుగా చేయొచ్చు అని చూపించడానికి ఏం చేస్తున్నాను క్రియేట్ అండ్ ఇంటెంట్ ఆబ్జెక్ట్ లింకింగ్ టు అండ్ యాక్టివిటీ ఇన్ ది సేమ్ ప్రాజెక్ట్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడానికి ఒకే స్క్రీన్ చేయాలి ఇంటెంట్ ఇక్కడ చూడండి వేరియేషన్ క్యాపిటల్ ఐ ఇంటెంట్ ఇచ్చాను స్మాల్ ఐ ఇంటెంట్ ఇచ్చాను అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం డిఫాల్ట్గా ఉంది ఐ అనేది డిఫైన్ చేస్తుంది ఆబ్జెక్ట్ ఫైల్ ఏమో స్మాల్ ఇంటెంట్లో పెట్టాను ఈక్వల్ టు న్యూ ఇంటెంట్ దిస్ అట్ ప్రజెంట్ ఏ స్క్రీన్ అయితే ఉన్నామో యాక్టివిటీ ఉందో ఆ స్క్రీన్ నుంచి యాక్టివిటీ డాట్ క్లాస్ ఓకే క్రియేటింగ్ అండ్ ఇంటెంట్ ఆబ్జెక్ట్ లింకింగ్ టు an activity in another project intent is equal new intent ఏం చేస్తున్నట్టు dk dot es dot j dot activity 2 this other project must register the intent name in the android manifest dot xml యాక్టివిటీ క్రియేట్ నా చూపించాలి యాక్టివిటీ ఎలా చేస్తాం మళ్ళీ సేమ్ నేమ్ ఈక్వల్ టు యాక్టివిటీ 2 క్లాస్ నేమ్ అది కామెంట్ అది క్లాస్ నేమ్ చూపిస్తున్నాం కాబట్టి సెకండ్ యాక్టివిటీ రావాలి కాబట్టి దాని నేమ్ డిఫైన్ చేస్తున్నాను ఆండ్రాయిడ్ లేబుల్ యాక్టివిటీ 2 ఇస్తున్నాను ఇంటెంట్ ఫిల్టర్ యాక్షన్ ఆండ్రాయిడ్ కోలర్ నేమ్ dkeasj dot activity 2 category android name android dot intent dot category dot default intent filter క్లోజ్ చేసుకోవాలి యాక్టివిటీని క్లోజ్ చేసుకున్నాం నెక్స్ట్ ఎలా వస్తుంది స్టార్టర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది లివ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు ది కాల్డ్ యాక్టివిటీ అండ్ లెస్ రెస్పాన్సిబిలిటీ టు ది కాలింగ్ యాక్టివిటీ కోడ్ ఈజ్ ఈజియర్ టు రీడ్ ఓకే దాని ఎగ్జాంపుల్ పవర్ ఉంది ఇంటెంట్స్ నో డేటా ఇక్కడ ఏం చూపిస్తుంది నెక్స్ట్ పాసింగ్ డేటా యూజింగ్ ఇంటెంట్ ఆబ్జెక్ట్స్ sending data you can pass data from one activity to another using intent object example sending data message గాని ఏదైనా ఒక యాక్టివిటీ ఇంకో దానికి పంపించడానికి సెండింగ్ డేటాని తీసుకుందాం ఇది సింపుల్ చిన్న బ్రీఫ్లీ సింటాక్స్ ఇస్తున్నాను ఇంటెంట్ న్యూ ఇంటెంట్ దిస్ అండ్ దెన్ యాక్టివిటీ డాట్ క్లాస్ ఇంటెంట్ డాట్ పుష్ ఎక్స్ట్రా నేమ్ అండ్ రన్స్ అండ్ ఎస్ ఓకేనా స్టార్ట్ యాక్టివిటీ ఇంటెంట్ అనేది తీసుకుంటాం దానికి సంబంధించిన పాసింగ్ డేటా యూజింగ్ ఇంటెంట్ ఆబ్జెక్ట్ అనేది సెండింగ్ అవుతుంది ఓకే పాసింగ్ డేటా యూజింగ్ ఇంటెంట్ ఆబ్జెక్ట్ రీడింగ్ ఇందాక చెప్పింది ఏంటిది రీడింగ్ సెండింగ్ డేటా ఇప్పుడేమో రీడింగ్ డేటా ది రిసీవింగ్ ది యాక్టివిటీ కెన్ రీడ్ ది డేటా ఎగ్జాంపుల్ రీడింగ్ డేటా ఫ్రమ్ ఇంటెంట్ గెట్ ఇంటెంట్ మెథడ్ ద్వారా ఆ మెథడ్ని కాల్ చేసుకుంటున్నాను స్ట్రింగ్ నేమ్ ఇంటెంట్ డాట్ గెట్ స్ట్రింగ్ నేమ్ అనేది ఇస్తాను డిఫైన్ చేసి రీడ్ చేసుకుంటే ఎగ్జాంపుల్ ఇంటెంట్స్ విత్ ది డేటా రీడింగ్ సెండింగ్ రీడింగ్ రెండు అయిపోయినాయి నెక్స్ట్ రిటర్నింగ్ రిజల్ట్స్ ఫ్రమ్ యాన్ ఇంటెంట్ మనకు కావాల్సిన డేటా చేసిన రిజల్ట్ తీసుకుని చూపించాలి వల్ల దానికి ఏం చేస్తాను వెన్ ది కాల్ యాక్టివిటీ రిటర్న్స్ టు ది కాలింగ్ యాక్టివిటీ ఇట్ కెన్ సెండ్ డేటా రిజల్ట్స్
ఓకే, స్టార్ట్ యాక్టివిటీ కాల్ చేసుకుంటున్నాం. నాలెడ్జ్ సేమ్ స్టార్టింగ్ యాక్టివిటీ ఫర్ రిజల్ట్ తీసుకుంటాం. రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ వస్తుంది, మనకి ఏం వస్తుంది తెలుస్తుంది. స్టార్టింగ్ యాక్టివిటీ ఫర్ రిజల్ట్ ఇంటెంట్ రిక్వెస్ట్ కోడ్ మనం ఏదైతే కాల్ చేసామో ఆ కాల్ ప్రకారం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాల్ బ్యాక్ మెథడ్ ఇన్ యాక్టివిటీ ఎలా చేస్తుందో చూడండి. ప్రొటెక్టెడ్ వైడ్ ఆన్ యాక్టివిటీ రిజల్ట్ కాల్ చేయాలని చెప్పి ఎంత చెప్పింది. స్టార్ట్ యాక్టివిటీలో రిజల్ట్స్ అంటే తీసుకోవాలన్నాం కదా, యాక్టివిటీ రిజల్ట్ మెథడ్ ద్వారా ఏం చేస్తున్నాను. ఇంట్ రిక్వెస్ట్ కోడ్ ఇంట్ result code intent data open this if request code equal to request code కనుక అయితే మనం అడిగిన కోడ్ ఏదైతే కావాలో అది మ్యాచ్ అయితే సేమ్ కనుక అయితే రిక్వెస్ట్ సేమ్ కనుక అయితే విచ్ రిక్వెస్ట్ సేమ్ రిక్వెస్ట్ కోడ్ యాజ్ ఇన్ ది సేమ్ స్టార్ట్ యాక్టివిటీ ఫర్ రిజల్ట్ అప్పుడు ఏం చేయాలి. ఇఫ్ రిజల్ట్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఓకే దెన్ ఫైనల్ స్ట్రింగ్ full data is equal data dot get data to string method. ఓకే, ఇంకా ఏదైనా కావాలని స్టేట్మెంట్స్ ఇంకా రాసుకుని ఆ మెయిన్ ఓపెనింగ్ మెథడ్స్ అన్ని ఇప్పుడు క్లోజ్ చేసుకుంటూ వచ్చాడు. ఎగ్జాంపుల్ ఏమవుతుంది, ఇంటెంట్స్ విత్ డేటా బ్యాక్ వచ్చేస్తుంది. ఇంప్లిమెంట్స్ అంటే ఇంప్లిసిట్ ఇంటెంట్స్ ఇంటెంట్స్ ఏమవుతుంది. ఇక్కడ యాక్షన్ అనేది ఒకటి ఉంది, డేటా అనేది ఒకటి ఉంటుంది. రెండు ఏమేమి జరుగుతుంది అంటే యాక్షన్స్ కానీ డేటా కానీ. యాక్షన్ అనేది జరుగుతుంది డిస్క్రైబ్ ది వాట్ టు బి డన్ describes what to be done. Example, view an item, edit an item, and so on. Actions. Example, action view, action dial, action pick. అంటే స్క్రీన్ వ్యూ చేయటం కానీ, కాలింగ్ మెథడ్స్ ఏమైనా చేసుకోవాలన్నా కానీ, కాలింగ్ ఫోన్ కాలింగ్ మెసేజ్ చేయటం కానీ, పిక్ చేయడం కానీ, డేటాని కాపీ చేసుకోవడానికి ఏమైనా పిక్ చేసుకుంటాం కదా, అలా ఏ యాక్షన్ జరుగుతుందని చెప్పడానికి వాట్ టు బి డన్. డేటా డిస్క్రైబ్స్ వాట్ ఆబ్జెక్ట్ ది ఇంటెంట్ ఎఫర్ట్స్ ఏమున్నాయి మనకి. మనం దేని నుంచి లింక్ తీసుకుంటున్నాం లేదా దేని నుంచి ఆ డేటా డిస్క్రైబ్ చేసుకుంటాం చూపించడానికి ఇక్కడ ఇస్తాం. కోడ్ ఎగ్జాంపుల్ ఇంటెంట్ న్యూ ఇంటెంట్ యాక్షన్ వ్యూ యూఆర్ఐ డాట్ పాస్. ఇక్కడ ఎక్కడి నుంచి రాస్తున్నాను, amazon.com నుంచి తీసుకొచ్చుకుంటున్నాను లేదా ఇంప్లిసిట్ నుంచి గూగుల్ నుంచి తీసుకుంటున్నాం. దేని నుంచి అయితే కోడ్ని మనం తీసుకుంటున్నామో దాని సంగతి తీసుకుంటున్నాం. ఓకే, ఇంటెంట్ యాక్షన్ వ్యూ URI పాస్ HTTP www.amazon.com నుంచి తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఇంప్లిమెంట్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.